అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఇప్పుడు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వలన ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నది తెలుసుకుందాం. మోస్ట్లీ చాలా మందికి అవగాహన ఉంటుంది. పీసీఓడిలో వచ్చేసరికి ఓవరీస్ ఏదైతే ఉంటాయో వాటిలో మల్టిపుల్ ఫాలికల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దీనికి రెగ్యులర్ అవ్వడానికి పీరియడ్స్, ఓసిపిల్స్ అటువంటివి యూజ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. అసలు ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, పీసీఓడి అనేది ఎండోక్రైనలాజికల్ డిసార్డర్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఎక్కువగా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వడము, ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రేషియో అనేది డిస్టర్బ్ అవ్వడము, ఇలా ఉండడం వలన నార్మల్గా న్యాచురల్గా ప్రతి మంత్ ఒక ఫాలికల్ గుడ్డు అనేది ఎదిగి అది రప్చర్ అవుతూ ఉంటుంది, ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అది పీసీఓడి పేషెంట్స్లో జరగదన్నమాట. వీళ్ళలో హైపర్ ఆండ్రోజెనిజం ఉంటుంది, అంటే టెస్టోస్ట్రాన్ ఎక్కువగా ఉంటుంది, E2 లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్ ఉంటుంది, ఫాలికులర్ రిక్రూట్మెంట్ జరగదు, అంటే ఒక ఫాలికల్ అనేది డామినెంట్ ఫాలికల్ అవ్వదు. సో ఓవ్యులేషన్ అనేది కూడాను జరగదు. సో గుడ్డు విడుదల అవ్వడం అనేది జరగదు. అందుకనే ఫర్టిలైజేషన్ కూడాను ఎఫెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఓవ్యులేషన్ విషయానికి వచ్చినట్లయితే. నెక్స్ట్ కమింగ్ టు యూట్రస్. గర్భసంచి కూడాను ఓవరీ ఎంత ఇంపార్టెంటో యూట్రస్ అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగి పిండం తయారైంది అని అంటే ఆ పిండం వచ్చి గర్భసంచిలోనే ఇంప్లాంటేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు గర్భసంచి అనేది ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయాలి. దాన్నే మనం ఎండోమెట్రియం ఎంబ్రియో సింక్రోని అని అంటాం అనమాట. సో ఈ గర్భసంచిలో నార్మల్గా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సపోర్ట్ చేస్తుంది ప్రెగ్నెన్సీని, అండాశయాల్లో విడుదలై. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది అడిక్వేట్గా ఉండదు పీసీఓడి పేషెంట్స్లో. సో లూటియల్ ఫేజ్ అని అంటాం, అంటే పిండం గర్భసంచిలోకి వచ్చిన తర్వాత నుంచి సపోర్ట్ చేసేది అనమాట. ఆ ఫేజ్ అనేది సరిగ్గా సపోర్టివ్గా ఉండదు. సో లూటియల్ ఫేజ్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. దానివల్ల మిస్క్యారేజెస్ అవ్వడము, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా క్రానిక్గా ఇన్ఫ్లమేషన్, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటూ ఉంటుంది గర్భసంచిలో. ఎట్ ద సేమ్ టైం యూట్రైన్ బ్లడ్ ఫ్లో కూడాను కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది సాధారణంగా పీసీఓఎస్ పేషెంట్స్లో. అందుకని వీళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ కలిగిన మిస్క్యారేజెస్లోకి ల్యాండ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓడి పేషెంట్స్ అందరికీను ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా అంటే అగైన్ నో అండి. అందరూ అంత ఎక్కువగా యాంగ్జైటీ అవ్వడము, వీళ్ళకి ఫర్టిలిటీ అసలు ఉండదు అని అపోహలో అయితే మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం సివియర్ పీసీఓడి పేషెంట్స్ మాత్రమే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదు మైల్డ్ ఆర్ మోడరేట్ పీసీఓడి ఉండేటప్పుడు చిన్న చిన్న పద్ధతులు, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయించుకుంటే కానీ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్, అంటే మేల్ పార్ట్నర్ సిమెన్ అనాలిసిస్ నార్మల్ ఉండి ట్యూబల్ ఇవాల్యుయేషన్ నార్మల్ ఉన్నట్లయితే కనుక పీసీఓడి పేషెంట్స్లో కూడాను న్యాచురల్గా లేదు అని అంటే కనుక మెడికల్ విధానంలో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. బట్ ఒకవేళ మీకు అదర్ సిమ్టమ్స్, ఫర్ సపోజ్ ఒబేస్గా ఉన్నారు, బాగా బరువుగా ఉన్నారు, అసోసియేటెడ్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదు అని అంటే హైపర్ ఆండ్రోజెనిజం సిమ్టమ్స్, హిర్సుటిజం, ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ లాస్ ఎక్కువగా ఉంది, యాక్నే ఉన్నాయి, ఇలాంటివన్నీ ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువగా ఉంది అని చెప్పే సైన్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది వీళ్ళలో. అందుకని వీళ్ళు ఇంకొంచెం బెటర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు డాక్టర్ అడ్వైస్ తీసుకుని ఏ విధానంలో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక అర్లీగా మనం సక్సెస్ అవుతాము అని చూసుకున్నట్లయితే బెటర్. థ్యాంక్ యూ.